మన ఇండియన్ మూవీస్ లో గ్యాంగ్స్టర్ సినిమాలు అనగానే నాకు గుర్తొచ్చేవి ఒకటి ఆర్జీవి సర్కార్ అండ్ రెండోది మణిరత్నం గారి నాయకుడు సినిమానే మావా. అసలు మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ కి కమల్ హాసన్ లాంటి నికార్స్ అయిన యాక్టర్ దొరికితే వచ్చే అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో మనం 1987 లో వచ్చిన నాయగన్ నాయకుడు సినిమాతోనే చూసాం. మళ్ళీ ఇన్నేళ్లకు వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే ఇంకెంత అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో అనే ఆశ థగ్ లైఫ్ ట్రైలర్ చూశాక తీరినట్టే అనిపిస్తుంది. కమల్ హాసన్, త్రిష, సింబు కలిసి చేస్తున్న ఈ మూవీ టెక్నికల్ గా పిచ్చ పీక్స్ మామా. చాలా హై స్టాండర్డ్ సెట్ చేస్తుంది అనటంలో అసలు డౌటే లేదు. ఇక స్టోరీ పరంగా డెఫినెట్ గా ఇది ఒక గ్యాంగ్స్టర్ సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్థమైపోతుంది. కమల్ హాసన్, సింబు మధ్యలో షార్ట్స్ చూస్తుంటే ఇదేదో ఫాదర్ అండ్ సన్ మధ్య నడిచే ఇంటర్నల్ గ్యాంగ్ వార్ స్టోరీ లాగా అనిపించింది. మేబీ అందుకేనేమో నాకు ట్రైలర్ చూస్తుంటే కాస్త అక్కడక్కడ చియాన్ విక్రమ్ అండ్ ధ్రువ్ విక్రమ్ యాక్ట్ చేసిన మహాన్ సినిమా గుర్తొచ్చింది. కానీ ఎన్నో ఏళ్ల తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే దీనికి అండ్ నాయకుడు మూవీకి ఏమైనా లింక్ ఉండొచ్చా? ఇది దానికి సీక్వెలా ఆర్ఎల్స్ కంప్లీట్ గా కొత్త స్టోరీయా అనేది మాత్రం జూన్ 5న రిలీజ్ అయ్యాకనే తెలుస్తుంది. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామా.